బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఈ మధ్య ఒక నివేదిక పంపారు ఎన్నికల సంఘానికి. అందులో చాలామంది మీద కంప్లైంట్ చేశారు, ఎస్పెషల్లీ పోలీస్ అధికారుల మీద పైనుంచి కింద వరకు కూడా. అయితే దాని మీద ఇప్పుడు భారత ఎన్నికల సంఘం వాళ్ళు మీ కామెంట్స్ పంపించడం దీని మీద అని చెప్పి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ముఖేష్ కుమార్ మీనా గారికి ఒక లేఖ రాశారండి. సో పురంధేశ్వరి ఫిర్యాదుపై తక్షణమే నివేదిక పంపండి అని చెప్పి ఈనాడులో ఒక వార్త వచ్చింది. ఆవిడ చాలా డీటెయిల్గా రాశారు. దాని మీద నేను ఒక వీడియో కూడా చేశాను. చాలామంది అధికారుల మీద ఆవిడ చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏ విధంగా వీళ్ళు అధికార వైకాపాకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, వీళ్ళు ఏ విధంగా ఎన్నికల నియమాలని నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు అని చాలా డీటెయిల్డ్గా ఆవిడ ఇచ్చింది. దాని మీద యాక్ట్ చేశారో ఏమైందో తెలియదు, కానీ అందులో ఆవిడ రాసిన కొన్ని పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద యాక్షన్ జరిగింది ఆల్రెడీ, మనకు తెలుసు. అయితే అందులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే డీజీపీ సిఎస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కులము, ఆయన జిల్లా, ఆయన అనుయాయులుగా ప్రవర్తిస్తున్నారు అనేది మెయిన్ పాయింట్. వారితో పాటు ఈ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అలాగే ఐజీగా ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళందరి మీద రాశారండి. మద్యం సరఫరాలో వాసుదేవరెడ్డి గారి పాత్ర, బేవరేజ్ కార్పొరేషన్ అని ఉంది, దానికి వాసుదేవరెడ్డి గారిని ఒక ఆయన్ని తెచ్చుకొని పెట్టుకున్నారు బయట నుంచి. ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం ఈ లిక్కర్ బిజినెస్ అంతా నడుస్తోంది. ఆయన మీద కూడా ఆవిడ రాశారు. ఈ విధంగా చాలా డీటెయిల్గా రాశారు. 8-9 పేజీలు ఉంది ఆ లేఖ. దాని మీద కామెంట్స్ అడిగారు ఎవరు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు, ఇక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి ఎన్నికల సంఘాన్ని. ఈయన ఆ కామెంట్స్ రాయాలి ఏమని, డీజీపీ గారు ఈ చేసిన ఆరోపణలో ఎంత వాస్తవం ఉంది, ఎంత లేదు. చీఫ్ సెక్రటరీ గారు జవహర్ రెడ్డి గారు, ఆయన మీద పురంధేశ్వరి గారు చేసిన ఆరోపణలు ఎంత వాస్తవం ఉంది, ఎంత లేదు, అట్లా మిగతా అధికారులందరి మీద కూడా. బహుశా దాని మీద బేస్ అయ్యి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందండి ఎన్నికల సంఘం. గత కొద్ది రోజులుగా వస్తున్న వార్త ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు, డీజీపీగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిని మార్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి గత 4-5 రోజులుగా సమాచారం. బహుశా ఇప్పుడు రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు ఇచ్చేటువంటి నివేదిక మీద ఆధారపడి ఎలక్షన్ కమిషన్ వారు ఈ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. వీరిద్దరిని ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. అపార్ట్ ఫ్రమ్ అదర్స్, ఇంకా కొల్లి రఘురామరెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవచ్చు అనేది భావన అండి ఇప్పుడు. సో ఆ రకంగా ఈ న్యూస్ ఇంపార్టెంట్.